నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. అయితే 29వ తేదీన అమావాస్య వస్తుంది. మరి అమావాస్యకి ఒక ప్రత్యేకత ఉందండి. ఆ ప్రత్యేకత గురించి ఈరోజు మీకు వివరించడానికి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా చూసేసేయండి. నమస్కారం గురువుగారు. నమస్తే అండి. గురువుగారు, 29వ తేదీన అమావాస్య వచ్చింది. అయితే ఆ అమావాస్య మౌని అమావాస్య అంటారు అని అంటున్నారు. మరి అలాంటిది అమావాస్య అంటేనే ప్రతి ఒక్కరు ఏదో ఒక కీడు జరుగుతుంది అని అంటూ ఉంటారు. మరి ఈసారి ఏం చేయాలి? చేయాల్సిన పనులు ఏమున్నాయి? చేయకూడని పనులు ఏమున్నాయి? తప్పకుండా. ఇది మనకంటే ఇంకా నెక్స్ట్ వచ్చేది మాఘమాసం ఉంటుంది. అవును. సో పుష్యమాసం అనేది పూర్తవటం అనేది ఉంది. అయితే ఇప్పుడు మనకి ముఖ్యంగా ఈ కుంభమేళ, మహాకుంభమేళ జరుగుతున్న రోజులు. సో ఇక్కడ ఈ మహాకుంభమేళాలో విశిష్ట దినాల్లో ఈ మౌని అమావాస్య కూడా ఉంది. సో ఈ రోజు కనీసం 4 కోట్ల నుంచి 10 కోట్ల మంది హాజరవుతారని ఈ మహాకుంభమేళాకి. సో అలాంటి విశిష్టమైన రోజు ఈ అమావాస్య. సో ఈ మౌని అమావాస్యలు అనేది మధ్య మధ్యలో మనకి వస్తూనే ఉంటాయి. కాబట్టి బుధవారం నాడు అమావాస్య, శనివారం నాడు అమావాస్య, శుక్రవారం అమావాస్య, ఆదివారం అమావాస్య, ఇలా ప్రతిసారి కూడా అమావాస్య కలిసిన దినాలు బట్టి విశిష్టత ఉంటుంది. ఆదివారం అమావాస్య అర్ధరాత్రి ప్రాధాన్యం ఉంటుంది. సోమవారం అమావాస్య వస్తే సోమావతి అమావాస్య అని చెప్పి వ్రతాలు చేయటం అనేది ఉంటుంది. సో మంగళవారం అమావాస్య వస్తే కనుక మనం ప్రత్యంగిరాదేవికి చేయటం అనేది ఉంటుంది. ఇలా బుధవారం అమావాస్య వచ్చినప్పుడు నారాయణుడికి చేయటం లేదా శ్రీరాముల వారికి చేయటం అనేది ఉంటుంది. గురువారం అమావాస్యకి పెద్ద విశిష్టత ఉండదు. శుక్రవారం అమావాస్య వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ లక్ష్మీదేవికి ఉంటుంది. శనివారం అమావాస్య వచ్చినప్పుడు శనిదేవుడికి అమిత ప్రీతికరమైనది అవుతుంది శని అమావాస్య. ఇలా ఇంచుమించుగా అన్ని అమావాస్యలకి ఏదో రకమైన విశిష్టత అనేది ఉంది. సో ముఖ్యంగా ఈ ఏదైతే మౌని అమావాస్య అనేది ఉందో, ఆ మౌని అమావాస్య అనేది మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే మన జీవితంలో ఉండే సాడ్నెస్, అంటే ఒక విషాదం అనుకోండి, దుఃఖం అనుకోండి, అది ఆ దుఃఖం ఏదైనా కావచ్చు. అంటే ఒకళ్ళకి సంతానం లేకపోవటమే దుఃఖం, ఒకళ్ళకి ధనం లేకపోవటమే దుఃఖం, ఒకళ్ళకి ఆరోగ్యం బాగుండకపోవటమే దుఃఖం. అలా జీవితంలో ఎదురయ్యే ఏ దుఃఖమైనా ఆ సాడ్నెస్ ని తొలగించడానికి ఉపయోగపడేది ఈ బుధవారంతో వచ్చిన అమావాస్య. సో అందుకనే ఈరోజు ఎవరైతే మరి అవకాశం ఉండి అలాంటి కుంభమేళాలో స్నానాలు ఆచరిస్తారో వాళ్ళకున్న జీవితంలో ఏ రకాలైన దుఃఖాలు ఉన్నా కూడా, ఏ రకాలైన పాపాలు ఉన్నా అవి తొలగించబడతాయని చెప్పి ఇవాళ అంతమంది స్నానం చేయడానికి సిద్ధమవుతున్నారు. సరే, ఇక్కడ ఆ రకంగా చేసుకునే వాళ్ళు ఎలాగైనా చేసుకుంటారు, అవకాశం ఉన్న వాళ్ళు చేసుకుంటారు. మరి అక్కడికి కుంభమేళాలకి వెళ్ళలేని వారి పరిస్థితి ఏంటి? మనం ఎంతో కొంత ఆ రకమైన పుణ్యం మనం కూడా తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి? సో ఆ రకంగా దానికోసం ఇవాళ మనం చెప్తున్న రెమెడీ అంటే, అంత దూరం మనం ఏదైనా సరే అయ్యో నేను వెళ్ళలేకపోతున్నానే, ఎలాగా మరి ఆ రకంగా పుణ్యం నేను ఏ రకంగా తెచ్చుకోగలుగుతాను, అలా బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం అంటే మహాకుంభమేళ పుణ్యం రావటం కోసం మనం ఇవాళ చెప్తున్నాం ఒక రెమెడీ అనేది. సో అక్కడ వెళ్ళలేని వాళ్ళ కోసం. సో ఆ రకంగా ఏం చేయాలి అంటే కనుక, మన ఇంట్లో ఏవైతే నీళ్లు ఉంటాయో ఆ నీటిని అవకాశం ఉంటే కనుక ముందు రోజు రాత్రి, అంటే ఇప్పుడు మనం బుధవారం అమావాస్య అంటున్నాం కదా, సరే మంగళవారం నాడు కూడా ఎంతో కొంత రాత్రి నుంచి అమావాస్య ఉంది మనకి. సో మంగళవారం నాడు రాత్రి ఏం చేయాలి అంటే కనుక, ఏదైనా సరే మీ ఇంట్లో పెద్ద పాత్ర ఉంటే కనుక అందులో నీళ్లు పోసేసి ఉంచాలి. ఒకవేళ మీ ఇంట్లో కుండ ఉంటే కనుక మహాప్రసాదం, కుండలో నీళ్లు ఉంటే కనుక ఇంకా మంచిది. ఆ రోజంతా కూడా ఆ కుండలో నీళ్లు ఉంచేసి అందులో గంధం, పన్నీరు, తర్వాత చందనం అని కూడా అమ్ముతారు. గంధం పౌడరు, చందనం పౌడరు, పన్నీరు, ఈ మూడింటిని కలిపేసి ఈ రాత్రి అంతా కూడా ఉంచేయాలి. ఈ బుధవారం నాడు ఉదయం దాంతో మనం స్నానం చేయాలి. ఇది ఇక్కడ మీకు ఒక ప్రశ్న ఉదయిస్తుంది. అంటే ఇప్పుడు ఇంట్లో సపోజ్ మన ఇంట్లో 4 ఉన్నారు అనుకోండి, కుటుంబ సభ్యులు,
నలుగురు కలిపి 4 పాత్రలు ఎట్టుకోవాలా, అవును 4 కొండలు ఎట్టుకోవాలా, ఇలాంటివి అందరికీ కలగటం అనేది సహజం. అయితే అందరూ అన్ని రకాలుగా అన్ని కొండలు కానీ అన్ని పాత్రలు కానీ వినియోగించుకోగల మొదటి చెంబు ఏదైతే ఉంటుందో లేదా మొదట మగ్గు ఏదైతే ఉంటుందో మొదటి చెంబు మాత్రం వాళ్ళు పోసుకుంటారు. అలా మిగతా అందరూ కూడా పోసుకుంటారు. అంతే తప్ప అందరూ అన్ని రకాలుగా వాడక్కల. ఆ రకంగా స్నానం చేసేప్పుడు ఏం చదువుకుంటే మంచి జరుగుతుంది? ఓం నారాయణ్యే గంగాదేవ్యే నమః, ఓం నారాయణ్యే గంగాదేవ్యే నమః, ఓం నారాయణ్యే గంగాదేవ్యే నమః. ఈ రకంగా 11 సార్లు చదవాలి. 11 సార్లు చదివాక ఆ నీటిని మనం పోసుకోవాలి. ఆ రకంగా పోసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మనకి ఈ కుంభమేళాకి వెళ్ళకపోయినా కానీ ఎంతో కొంత పుణ్యం అయితే లభించడం అనేది అయితే ఉంటుంది. అయితే వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్తే అదృష్టం. ఎందుకంటే ఇది 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి. అయితే ఇక్కడ మనం చెప్పే స్విచ్ వర్డ్కి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ నెలకొంటున్న దానికి మ్యాచ్ అయ్యే ఒక స్విచ్ వర్డ్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఆమె ప్రాచుర్యంలోకి వచ్చింది, మోనాలిసా. రైట్. మోనాలిసా అనేది ఒరిజినల్ గా మీరు చిత్రపటం చూసినప్పుడు ఇప్పటికీ కరెక్ట్ గా అది ఆడ స్వరూపమా మగ స్వరూపమా అనేది చాలా మందికి తెలియదు, అర్థం కూడా కాదు. బట్ మోనాలిసా అనేది ఆమె ఎప్పుడు కూడా ఒక రకమైన చిరునవ్వు అనేది ఉంటుంది. బట్ అంతర్గతంగా పరిశీలించినప్పుడు ఏదో బాధ కూడా ఉందేమో అనిపిస్తుంది. అందుకని మనం చెప్పినప్పుడు ఏంటంటే ఈ బాధ, సాడ్నెస్ అనేది తొలగి ఒక చిరునవ్వు రావడానికి ఈ మోనాలిసా అనే స్విచ్ వర్డ్ అనేది, అంటే ఇవాళ మనకి ఈమె ప్రాచుర్యంలోకి వచ్చి ఉంటుంది కానీ ఇప్పుడు టెంపరీగా. బట్ మనకున్న ఈ ఇటాలియన్ స్విచ్ వర్డ్స్ లో బాగా ఎప్పటి నుంచో ప్రాచుర్యం ఉన్నది మోనాలిసా. అక్కడ ఆమె పేరు, ఇక్కడ మనం చెప్పే స్విచ్ వర్డ్ ఒకటవడం వల్ల ఇంకా అందరికి అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. మోనాలిసా అంటే ఖచ్చితంగా మనకి చిరునవ్వులు కలిగించేది. అవును. సో ఆ రకమైన జీవితంలో అందరికీ కూడా ఆ రకమైన చిరునవ్వులు కలగాలి, పోయాలి అని చెప్పే నా యొక్క కోరిక. అలాగే ఈ రోజు మీరు ఏదైనా సరే సాయంకాలం వెంకటేశ్వర స్వామి దగ్గర మనము ముద్ద కర్పూరంతో హారతి ఇస్తే మంచిది. మామూలుగా బిల్లల కర్పూరం కాకుండా ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చినట్టయితే కనుక తప్పకుండా మనకి అనేక రకాలైన చిరునవ్వులు మన ఇంట్లో పోస్తాయి. సో ఆ రకంగా చేసుకుంటే తప్పకుండా మంచి జరుగుతుంది. నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించేలా. వెళ్ళినంత పుణ్యం వెళ్ళినంత పుణ్యం రాకపోవచ్చు, తప్పకుండా వస్తుంది. సో ఇంత చక్కటి అవకాశం అందరికీ కూడా ఇచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు గురుగారు.